పిఠాపురం వరద బాధితుల సహాయార్థం షీ ఫౌండేషన్ సేవా సంస్థ మరియు ఎస్ఆర్ఎంటీ ఫ్లాట్ ఓనర్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు 1000 కేజీలకు పైగా బియ్యం, 1000 కేజీల కూరగాయలతో పాటు కందిపప్పు, గోధుమ, చింతపండు, నూనె, రొట్టెలు, బిస్కెట్లు, పాలు, టీ, హార్లిక్స్, పంచదార, వాటర్ బాటిల్స్, మస్కిటో కాయిల్స్, సోపులు, టూత్ పేస్ట్ బ్రష్లు, ఇతర అత్యవసర వస్తువులను ప్యాకెట్స్ ద్వారా నేడు 1000 మంది వరద బాధితులకు షీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ దివ్యరాజ్, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్ల సహాయంతో పిఠాపురం నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో ముప్పు ప్రాంతాల్లో చిక్కుకున్న వరద బాధితులకు అందజేశారు. అయితే వీరు సహాయం ఏదో తుతు మాత్రంగా చేయట్లేదు, చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఏ నిత్యావసర వస్తువులు ఏదైతే అవసరం అవుతాయో ప్రతి ఒక్కటి ఆడవారి యొక్క సహకారం, ఇంట్లో గృహిణి ఏదవుతాయి అవి సుమారు 1000 కేజీల బియ్యంతో పాటు పప్పు, చింతపండు, పందార, పెసలు, అట్లాగే రొట్లు, కాఫీ, బిస్కెట్లు, వాటర్ బాటిల్స్, హార్లిక్స్, మస్కిటో కాయిల్స్, సోపులు, షాంపులు, టూత్ బ్రష్లు, వాటినాట్ ప్రతి ఒక్కటి ఏంటంటే మహిళలు చేస్తున్నారు కాబట్టి అన్ని చక్కగా రామకృష్ణగారు చేసి పంపుతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సంతోషం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితోటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వచ్చి అంటే జరిగిన వెంటనే ఒకటి బయలుదేరి రావడం, ప్రకటించేసి ఆయన ముందు 2 రోజుల నుంచి కలెక్టర్ గారితో రోజు మాట్లాడుకుంటూ ఉంటాయి. డైలీ ప్రతి నిమిషం మాట్లాడుతా ప్రతి ఒక్కరి చేత ఫ్లడ్, ఎంత పెద్ద ఫ్లడ్ 48,000 క్యూసెక్స్ వాటర్ వదిలే పరిస్థితి రిజర్వేర్కి వచ్చింది. రిజర్వేర్ 24.11 టీఎంసీ ఉన్న రిజర్వేర్ 23.7కి వెళ్ళిపోయిన తర్వాత కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకుని రిజర్వేర్ని కిందకి నీరు వదులుతా డైలైన్ పాయింట్స్ మునిగిపోకుండా ఎక్కడికెక్కడ డైవర్ట్ చేసి ఆఖరికి ఫాస్ట్ తప్పని పరిస్థితిలో 500 క్యూసెక్ నీరు చీలికి దగ్గర వస్తామని చెప్పారు. దాని ఒకటి బ్రిడ్జ్లు కూడా ఫండ్స్ కూడా టైటింగ్ చేశారు. రాత్రి వచ్చేసి ఆయన అసలు 500 క్యూసెక్ నీరు ఇక్కడ దాకా కూడా రాకుండా దాన్ని డైవర్ట్ చేయగలిగారు. చాలా కాకినాడ లాంటి పట్టణాలు ముప్పు వారి నుంచి కాపాడారు. కానీ కొంచెం కొన్ని ఏరియాల్లో కూడా తప్పని పరిస్థితులు కొన్ని పొలాలు మరవడం, కొన్ని చోట్ల 2-3 గ్రామాలు బాగా వరుసగా పెట్టడం జరిగింది. వాటికి జనసేన పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది, ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది. ఇలా ఆదుకునే దాతలు ఉన్నారు. ప్రతి నిమిషాలు ఇటువంటి వరద ఎప్పుడు రాలేదు. చాలా ఉధృతమైన వరద. దీనివల్ల ఎన్నో గ్రామాలు ముంపుకి గురయ్యి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇటువంటి సందర్భంలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా కాకినాడ జిల్లాకు వచ్చి పర్యవేక్షించి సహాయ సహకారాలు అందించడానికి కలెక్టర్ గారిని, అలాగే ఇతర ఉన్నతాధికారులని, అలాగే 7 అసెంబ్లీ ఎమ్మెల్యేలని, అలాగే ఎంపీలని వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం, వాళ్ళందరూ కూడా చాలా చురుగ్గా పాల్గొనడం జరుగుతుంది. దాంతోపాటు స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు, అలాగే ఎస్ఆర్ఎంటీ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ కావచ్చు, షీ ఫౌండేషన్ ఎన్జిఓ కావచ్చు, వాళ్ళు కూడా ముందుకు వచ్చి అన్ని రకాలుగాని కూడా ఎవరికాళ్ళు స్వచ్ఛందంగా ఎవరెవరికైతే బాధితులకు అవసరం అవుతాయో అవన్నీ కూడా సేకరించి ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే పిఠాపురం రూరల్ అసెంబ్లీకి ఒక ప్రత్యేకత ఉంది. కారణం ఏంటంటే కాకినాడ జిల్లాలోనే అంటే చాలా జిల్లాల నుంచి అత్యధిక మెజారిటీతో నగ్గిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే మాకు పిఠాపురం రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు అత్యధిక మెజారిటీతో నగ్గడమే కాదు, ఆయన ఈరోజు కాకినాడ రూరల్ అసెంబ్లీ నుంచి తన అధినాయకుడు ఉప ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ అందరూ కూడా ఈ పిఠాపురం ఫ్లడ్ ఏరియాస్కి సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా మంచి విశేషం. అది కూడా ఈరోజు మన కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి పుట్టినరోజున ఈ విషయం చేయడం అనేది కూడా మా అందరికి ఆనందం. ఆయన వచ్చి ఇలా అందరిని ఎంకరేజ్ చేయడం కూడా మాకు చాలా ఆనందం అనిపించింది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఎంతోమంది ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న ఫ్లడ్ రిలీఫ్ సిస్టమ్ని కూడా సపోర్ట్ చేయమని మేము అందరం కోరుకుంటున్నాం.